నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మంది స్విచ్ వర్డ్స్ గురించి అడుగుతూ ఉంటారు. అండ్ చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అవి. మనీకి సంబంధించి లేదంటే అఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ ఇది చేసిన ప్రతి దాంట్లో కూడా ఒక స్విచ్ వర్డ్‌ని మనం పెట్టుకొని చేస్తే గనక ఎఫెక్టివ్ బావుంటుందని అంటూ ఉంటారు. చాలా మంది అబండెన్స్, లక్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు. పాజిటివిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. లైఫ్‌లో గోల్స్ రీచ్ అవ్వాలంటే వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటిని మనం రీచ్ అవ్వాలంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. మనం ఎంచుకునే స్విచ్ వర్డ్స్ కానివ్వండి, మనం చేసే అఫర్మేషన్స్ కానివ్వండి, ఏ విధంగా ఉండాలి అండ్ దాంతో పాటు స్విచ్ వర్డ్స్‌లో ఇవాళ ఏదైనా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. ఎస్ ఉషా గారు, ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాము. బికాస్ చాలా మందికి డబ్బులు అవసరం ఉంటుంది ఈ మధ్యలో. అంటే ఏ పని చేయాలన్నా డబ్బులు అయితే మనకు కంపల్సరీ కావాల్సిందే. సో డబ్బులు ఇమీడియట్ గా రావాలి అంటే కూడా మనం ఒక మెథడ్ ఈరోజు చెప్పుకుందాము. అండ్ బిఫోర్ దాట్ ఉషా గారు, ఏదైనా కూడా మన లైఫ్ కి సంబంధించిన మన గోల్స్ మనం రీచ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కటి ప్లానింగ్ ఉండాలండి. మనం ప్రతి ఒక్కటి రాయడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే రాస్తామో ఖచ్చితంగా అవి మెల్లమెల్లిగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. మేబీ తర్వాత అన్న కావచ్చు, ఇమీడియట్ గా అన్న కావచ్చు, బట్ ఖచ్చితంగా అవుతాయి. రాయడం స్టార్ట్ చేయాలి మనం ఫస్ట్. అండ్ నాకు కూడా ఒక అలవాటు ఉంది ఉషా గారు, అంటే డైరీ రాయడం. అంటే లైక్ డే అంతా ఏం జరిగింది అనేది కాదు, నా లైఫ్ లో నాకు ఏం కావాలి అని చెప్పేసి నేను రాసుకుంటూ ఉంటాను అనమాట. ఫస్ట్ నాకు ఏం కావాలి అనేది మనకు క్లియర్ గా మనము క్లారిటీ ఉందనుకోండి మైండ్ లో, ఖచ్చితంగా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు హెల్ప్ చేస్తుంది దాన్ని తొందరగా రీచ్ అయ్యే విధంగా. సో నేను కూడా రాసుకుంటూ ఉంటాను మామూలుగా డైలీ ఏదైనా ఒకటి ఇలా నాకు కావాలి అని చెప్పేసి. సో ఫస్ట్ మనం రాసుకోవాలి ఉషా గారు, టుడే ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే బెస్ట్ డే, టుడే ఈజ్ మై బెస్ట్ డే ఆఫ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది రాసుకోవాలి ఫస్ట్ మనం మన డైరీలో. అండ్ ప్రతిరోజు ఎప్పుడైతే డైరీ రాయడం స్టార్ట్ చేసామో అంటే మన అఫర్మేషన్స్ మనకి ఏదైతే కావాలో దాని గురించి నేను మామూలుగా రాస్తూ ఉంటానండి, నాకేం కావాలి అని, వాట్ ఐ వాంట్. సో ఎప్పుడైతే మనం అడిగామో, అడగడం అనమాట రాసుకోవడం అంటే. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం అడగాలి మనకి ఏం కావాలో, అండ్ దాన్ని బిలీవ్ చేయాలి. అండ్ డెఫినెట్ గా అది మనం రిసీవ్ చేసుకుంటాం. ఎప్పుడు మనం యాక్షన్ లో కూడా పెట్టాలి. సో ఖచ్చితంగా యాక్షన్ చేసే వాళ్ళకి ఇంకా ఇమీడియట్ గా జరుగుతూ ఉంటాయి అనమాట. ఎట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ ఉండాలి. అదే విధంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు లక్ అన్నారు కదా, హెవెన్లీ లక్ కూడా మనకుంటే చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే మనకు కావాలో ఉషా కాదు రాయాలి ఫస్ట్. రాసుకున్న తర్వాత గ్రాటిట్యూడ్ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, మీరు ఏ భగవంతుడిని బిలీవ్ చేస్తున్నారో ఆ భగవంతుడు. మనం ఏదైనా అఫర్మేషన్స్ రాసుకున్నా కూడా, అఫర్మేషన్స్ రాసుకున్న తర్వాత మీరు ఏ భగవంతుని బిలీవ్ చేస్తున్నారు. సో సాయిబాబానా, వెంకటేశ్వర స్వామియా, ఎవరైనా మీ శ్రీకృష్ణ, రాముడా, ఎవరిదన్నా కూడా అఫర్మేషన్ రాసి కింద వాళ్ళ పేరు మెన్షన్ చేయాలి. ఆ పేరు ఎందుకు మెన్షన్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇటుకలు ఏవైతే పెట్టి సిమెంట్ వేసేస్తాం, ఆ తర్వాత దానికి వాటర్ వేస్తాం, సో దట్ స్ట్రాంగ్ అవుతుంది కదా. ఆ బాండ్ ఏర్పడడానికి అనమాట మనం మన అఫర్మేషన్ కి భగవంతుడి నేమ్ యాడ్ చేస్తున్నాం. సో బాండ్ ఏర్పడుతుంది. భగవంతుడు మనకు అన్ని కూడా ఆ విధంగా మేనిఫెస్ట్ చేస్తారు అనే విధంగా రాసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా నేనైతే అలా రాసుకుంటాను ఉషా గారు. చాలా వరకు అయితే 99% అయినవే ఉన్నాయి అలా రాసుకున్నప్పుడు. సో అంటే తొందరగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం రాస్తామో. సో అదే విధంగా మన లక్ కూడా కలిసి రావాలి. మనం యాక్షన్ అంటే మన పని చేస్తున్నాం బట్ స్టిల్ ఇంకా వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఆ సింబల్స్, జీబు సింబల్స్ కానీ, ఏంజలిక్ నంబర్స్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా తొందరగా మేనిఫెస్ట్ అవ్వడానికి. బికాస్ అక్కడ ఎనర్జీ వస్తుంది, ఏదైతే మన గోల్ ఉందో ఎనర్జీ వస్తుంది. సో మనము మామూలుగా ఇప్పుడు డబ్బులు కావాలి, ఇమీడియట్ గా కావాలి అని అనిపించింది, సో సింపుల్ గా ఏవన్నా కూడా అఫర్మేషన్స్ చేసుకోవచ్చు. సడన్లీ 520 సమ్హౌ అనే విధంగా. సడన్లీ అంటే డబ్బులు తొందరగా రావాలి. 520 ఈజ్ అబండెన్స్ నంబర్. అండ్ సమ్హౌ ఏదో ఒక విధంగా నా లైఫ్ లోకి ఎక్కడి నుంచైనా, ఏ డైరెక్షన్ నుంచైనా రావాలి అనే విధంగా ఈ స్విచ్ వర్డ్ అనమాట. సో సడన్లీ 520 సమ్హౌ అని మనం రాసుకోవాలి. అండ్ దీనికి ఒక చిన్న మెథడ్ మనం చేయాల్సి ఉంటది ఉషా గారు, నేను చూపిస్తాను. సో ఇదేంటంటే మనం స్విచ్ వర్డ్, ఇప్పుడు నేను చెప్పాను కదా సడన్లీ 520 సమ్హౌ అనేది మనము రాసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ గా స్టార్టింగ్ ఏంటి అంటే మన పేరు, అది ఎవరికి అఫర్మేషన్ మన కోసం మనం రాస్తున్నాం. సో మన పేరు ఈ మధ్యలో ఈ సర్కిల్లో మన పేరు రాసుకోవాలి. సో నేమ్ అది చిన్న లెటర్స్ లో, స్మాల్ లెటర్స్ లో మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ వీలైతే మన డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయాలి. సో ఆ విధంగా మనం ఈ చిన్న సర్కిల్లో మన పేరు రాసుకుంటాం. అండ్ అదే విధంగా ఇక్కడ సడన్లీ 520 సమ్హౌ మనకు డబ్బులు ఇమీడియట్ గా కావాలి, మనకు కావాలి. సో మన పేరు అది స్విచ్ వర్డ్ రాసుకున్నాం. అండ్ దీనికి కొన్ని ఏంజలిక్ నంబర్స్ ఏవైతే సింబల్స్ అని చెప్తున్నాం కదా, నంబర్స్ మనం రాసుకోవచ్చు. సో నంబర్స్ ఏంటంటే 520, 741, 781 అంటే అవన్నీ కూడా మనకి సంబంధించిన నంబర్స్ అన్నమాట. సో అది మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1122
అంటే కొన్ని కొన్ని డివైన్ నంబర్స్ ఉంటాయి ఉషా గారు, ఆ హిడెన్ గా ఉంటాయి ఎనర్జీ. ఓకే. సో అవి కూడా నంబర్స్ అన్నమాట. 5701 అని చెప్పేసి మన సైకిక్ కి సంబంధించిన నంబర్స్, వాటిలో హై ఎనర్జీ ఉంటది. సో ఈ చిన్న మెథడ్ ఏదైతే ఉందో మనం సరదాగా కూడా చేయొచ్చు, అంత సీరియస్నెస్ అవసరం లేదు. సో ఇది సరదాగా చేసేసి మనం ఒక 28 టైమ్స్ 28 డేస్ చేయాలి. అంటే ఒక్కసారి సింబల్ వేసేసుకోవచ్చు, వేసుకున్నాక ఒక 28 డేస్ ట్రై చేసి చూడండి. ఈ సింబల్ వేసుకొని డబ్బులు తొందరగా కావాలి అంటే మేబీ 28 డేస్ ఇన్ బిట్వీన్ అయిపోతుంది. ఓకే. సో ఆ తర్వాత కూడా అవ్వట్లేదు అని అనుకోకండి. ఒకవేళ అయ్యేది ఉంటే డెఫినెట్ గా అవుతుంది, బికాస్ ప్రతి ఒక్కరికి ఒక సర్టెన్ టైం ఉంటుంది అది మేనిఫెస్ట్ అవ్వడానికి. సో ఇట్ మే టేక్ టైం. అలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దీన్ని డైలీ ఎక్కడ అంటే మనం ఈ మెథడ్ ని చేసినప్పుడు అంటే అల్మారాలో కానీ కర్టన్ వెనుక కానీ అలా పెట్టొద్దు. ఓకే. అంటే హైడ్ చేయొద్దు మెయిన్ గా. ఓకే. ఓపెన్ ప్లేస్, ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ పైన పెట్టండి. చైర్ ఉంది, చైర్ పైన పెట్టండి. ఎక్కడన్నా విజిబుల్. వాల్ కి పేస్ట్ చేయాలనుకుంటున్నారు, దీన్ని వాల్ కి పేస్ట్ చేయండి. మీ నేమ్ తో ఆ నంబర్స్ స్విచ్ వర్డ్స్ ఉంటాయి. అంటే ఫ్రీక్వెంట్ గా మన చూపు ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ పెట్టుకోవచ్చు. బికాస్ ఈ ఎనర్జీని హైడ్ చేయడం కాకుండా స్ప్రెడ్ చేయడం, బ్రాడ్కాస్ట్ చేయాలి మనం. సో ఆ ఎనర్జీ అనేది మొత్తము స్ప్రెడ్ అవుతుంది. తొందరకి మన దగ్గరికి డబ్బులు వచ్చే విధంగా మనకి ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో సహకరిస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఆ ఏంజల్స్ మనకి డబ్బుల రూపంలో ఎక్కడి నుంచి అన్నా కానివ్వండి, ఏ సోర్స్ నుంచి అన్నా కానివ్వండి, తొందరగా వచ్చే విధంగా చూసుకుంటారనమాట. మనం జస్ట్ వాళ్ళపైన వదిలేసేయాలి. ఏ మెథడ్ చేసినా ఉషా గారు మనం లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ చేస్తూ ఉంటాం. తర్వాత ఏ మెథడ్ చేసినా లాస్ట్కి లెట్ గో చేస్తాం, అవునా? దాని గురించి అంతగా ఆలోచించొద్దు, ఎనర్జీ మళ్ళీ నెగిటివ్ పైన పెట్టొద్దు అనే విధంగా. సో చెయ్యండి, వస్తుంది డెఫినెట్ గా. బిలీవ్ చేయండి, నమ్మకం ఉండాలి. అలా చేసినట్టయితే 100% రిజల్ట్స్ మనం చూస్తాం. ఒకవేళ రెసిస్టెన్స్ ఉంది, అవుతుందా అవ్వదా అని లాజికల్ మైండ్ తో చేశారనుకోండి, అది ఖచ్చితంగా అవ్వదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ వెదర్ వి బిలీవ్ ఇట్ ఆర్ నాట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ దాంతోపాటు ఎవరికైనా 7 డేస్కి సంబంధించి 21 డేస్కి సంబంధించి మెడిటేషన్ క్లాసెస్ కావాలి అనుకుంటే సెషన్స్ ఏమన్నా కొత్తగా ఉన్నాయా మన దగ్గర? 21 డేస్ అయితే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటది ఉషా గారు. అండ్ 7 డే క్లాసెస్ కావాలన్నా కూడా తీసుకుంటున్నారు. సో ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. 7 డే క్లాసెస్ కానివ్వండి, 1-to-1 కౌన్సిలింగ్ కూడా మనకు ఉంది. సో అలాగే మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈవెన్ ఆన్లైన్ కూడా ఫుల్ డే సెషన్ లాగా అడుగుతున్నారు అనమాట. సో ఎందుకంటే ప్రతిరోజు టైం ఇవ్వలేను మేడం, ఒక రోజు అయితే ఫుల్ 1 డే అలా ఉంటే బాగుంటది అని కూడా అడుగుతున్నారు. సో ఆ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. సో 1 డే ఫుల్ ఆన్లైన్ సెషన్ కూడా ఉంటది అండ్ ఆఫ్లైన్ సెషన్ కూడా మనకు ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే ఎస్పెషల్లీ ఈ క్లాస్కి సంబంధించి ఆఫ్లైన్ వర్క్షాప్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఇంటరాక్షన్ ఒక ఆన్లైన్ సెషన్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా సరే డౌట్స్ ఉండి ఈ వర్క్షాప్లో కనుక జాయిన్ అయ్యి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.